హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం 10th బయాలజీ, ఇది ఓల్డ్ సిలబస్ అండి. 10th బయాలజీ 6వ పాఠం ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ చూస్తున్నామండి. ఇప్పుడు మనం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ చూడాలి. ఆల్రెడీ మనము పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ చూసామండి. ఇప్పుడు మనం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ చూద్దాము. ప్రీవియస్ వీడియోలన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి, చెక్ చేయండి. పటం 14ను పరిశీలించండి. చూడండి, యోని, గ్రీవం, గర్భాశయం, ఫాలోపియన్ నాళం, గరాటు, స్త్రీ బీజకోశం. చూడండి, పటం అయితే ఇది. పటం 14ను పరిశీలించండి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత అండాశయాలు, ఒక జత స్త్రీ బీజవాహికలు, గర్భాశయం, బాహ్య జననేంద్రియం అనే ముఖ్య భాగాలు ఉంటాయి. క్రియాత్మకమైన క్షీరగ్రంథులు కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగంగానే పరిగణించబడతాయి. చూడండి, క్షీరగ్రంథులు కూడా అంటే పాలు, పిల్లలు పుట్టిన వెంటనే పాలు వస్తాయి కదండి, అవి కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగమే అని చెప్తున్నారు. ఫస్ట్ అండాశయం. ఉదర కుహరంలో ఒక జత అండాశయాలు ఉంటాయి. స్త్రీ బీజకోశ పుట్టికలలో అండాలు అభివృద్ధి చెందుతాయి. ఈ పుట్టికలు ప్రారంభంలో చిన్న చిన్న బుడగల రూపంలో ఉంటాయి. వీటిని గ్రాఫియన్ పుట్టికలు అంటారు. ఈ పుట్టికల పరిమాణంతో పాటు ద్రవంతో కూడిన కుహరాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ పుట్టికల పరిమాణంతో పాటు ద్రవంతో కూడిన కుహరాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అంటే ద్రవము ఉంటుంది ప్లస్ కుహరాలు అంటే ఖాళీ ప్లేస్ మాట, అభివృద్ధి చెంది ఉంటాయి ఆ పుట్టికలు. క్షయకరణ విభజన తరువాత ప్రతి పుట్టికలోనూ ఒక అండం ఉంటుంది. అండం పరిపక్వం చెందినప్పుడు పుట్టిక పగిలి అండం విడుదలవుతుంది. ఇలా అండం విడుదల కావడాన్ని అండోత్సర్గం అంటారు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. స్త్రీ బీజవాహిక. సాధారణంగా అండాలు వెడల్పాటి గరాటు వంటి కుల్యాముఖం ద్వారా స్త్రీ బీజవాహికలోకి ప్రవేశిస్తాయి. చూడండి, ఇదే స్త్రీ బీజవాహిక, ఫెల్లోపియన్ నాళము. అయితే ఇక్కడి నుంచి గరాటు ద్వారా ఇలాగ ఇక్కడికి వస్తాయి అని చెప్తున్నారు. స్త్రీ బీజవాహికలోకి ప్రవేశిస్తాయి. ఈ ఇదిగోండి, స్త్రీ బీజవాహిక అంటే ఫాలోపియన్ ట్యూబ్ అన్నమాట. ఇది ఈ స్త్రీ బీజవాహిక స్త్రీ బీజకోశం పక్క నుండి బయలుదేరి దళసరి గోడలు కలిగిన గర్భాశయంలోకి తెరుచుకుంటుంది. ఇదిగోనండి, చూడండి, బీజకోశం, స్త్రీ బీజకోశం అంటే ఇది, దీని పక్కనే ఉంటుంది అని చెప్తున్నారు. గర్భాశయం గోడల్లోకి తెరుచుకుంటుంది. దళసరి గోడలు కలిగి గర్భాశయంలోకి తెరుచుకుంటుంది. అండం స్త్రీ బీజవాహిక ద్వారా చలిస్తున్నప్పుడు, ఇలా అండం చలిస్తున్నప్పుడు శుక్రకణంతో కలయిక వలన ఫలదీకరణం జరిగి ఇక్కడ వరకు శుక్రకణం వస్తుంది అన్నమాట. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఫలదీకరణం జరుగుతుంది. నూతన జీవికి అంకురార్పణ జరుగుతుంది. ఈ ఫాలోపియన్ ట్యూబ్లోని జరుగుతుందండి ఫలదీకరణం, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఫలదీకరణం జరిగిన తర్వాత ఇలాగెళ్ళి గర్భాశయంలోని ప్రతిష్టాపించబడుతుంది. శుక్రకణం అండంలోనికి ప్రవేశించిన తరువాత, అండం ఇక్కడ వరకు అయితే వచ్చింది, శుక్రకణం ఇక్కడ వరకు వచ్చింది. శుక్రకణం అంటే శుక్రకణం ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అని చెప్తున్నారు. శుక్రకణం అండంలోనికి ప్రవేశించిన తరువాత రెండు కేంద్రకాలు కలవడానికి ముందుగా అండంలో క్షయకరణ విభజన యొక్క రెండవ దశ జరుగుతుంది. మొదటి దశ ఎక్కడ జరుగుతుందండి? చూడండి, ఇక్కడ ఒక క్షయకరణ విభజన జరిగింది కదా. నెక్స్ట్ ఇక్కడ శుక్రకణం అండంలోనికి ప్రవేశించిన తర్వాత రెండు కేంద్రకాలు కలవడానికి ముందుగా అండంలో క్షయకరణ విభజన యొక్క రెండవ దశ జరుగుతుంది. ఫలదీకరణం తరువాత అండం సంయుక్త బీజంగా మారుతుంది. అంటే శుక్రకణము ఇక్కడ వరకు వచ్చిన అండము రెండు కలిసిన తర్వాత అది సంయుక్త బీజంగా మారుతుంది అని చెప్తున్నారు. సంయుక్త బీజాన్ని జైగోట్ అంటారండి. సంయుక్త బీజంగా మారుతుంది. సంయుక్త బీజం ఫాలోపియన్ నాళం ద్వారా ప్రయాణించేటప్పుడు సమవిభజనలు చెందడం మొదలవుతుంది.
గర్భాశయాన్ని చేరే సమయానికి సంయుక్త బీజం కణాల బంతిగా మారుతుంది. చూడండి ఇక్కడ వరకు శుక్రకణము అండం ఇక్కడ కలిసాయి కదా. ఇప్పుడు మనకి ఆ రెండు కలిసి జైగోట్గా మారి ఇక్కడ ఇలా జైగోట్ ప్రయాణిస్తున్నప్పుడు సమవిభజనలు జరిగి ఒక బంతి కణాల బంతిగా మారుతుంది అని చెప్తున్నారు. గర్భాశయం ఇది తలక్రిందులైన బేరిపండు ఆకారంలో ఉంటుంది. గర్భాశయపు లోపలి పొరను ఎండోమెట్రియం అంటారు. ఋతుచక్రం తరువాత ఈ పొరల మందం క్రమంగా పెరుగుతుంది. ఈ స్థితి పిండాన్ని స్వీకరించడానికి అనువుగా ఉంటుంది. ఫలదీకరణం జరగకపోయినట్లయితే ఎండోమెట్రియం పొర విచ్ఛిన్నమై ఋతుస్రావంగా బయటకు వస్తుంది. ఫలదీకరణ జరిగినట్లయితే ఈ పొరల మందం పెరుగుతూ పిండానికి పోషణ అందిస్తుంది మరియు వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. చూడండి ఫలదీకరణ చెందిన అండం స్త్రీబీజవాహి. చూసారా ఇక్కడ మీకు అర్థమైందండి. అండము వస్తుంది కదా ఇక్కడి నుంచి మనకి. ఇక్కడ అండం అయితే ఇలా ప్రయాణించేటప్పుడు ఫలదీకరణ చెందిన అండం అయితే మనకి మెన్సెస్ రాదనమాట. పొరలు ఉన్నాయి కదా ఇక్కడ. గర్భాశయపు లోపలి పొరలు ఉంటాయండి, ఎండోమెట్రియం అంటారు. అవి అయితే మనకి అండం వస్తున్నప్పుడు ఫలదీకరణ చెందినట్లయితే అది పిండానికి బలాన్ని ఇవ్వడానికి, ఆహారాన్ని ఇవ్వడానికిగా అవి గట్టిగా స్థిరపడిపోయి ఉంటాయి. అదే కనుక అండం ఫలదీకరణం చెందకపోయినట్లయితే ఆ రక్తం కాస్త వచ్చేస్తుంది అని చెప్తున్నారనమాట ఋతుచక్ర రూపంలో. నెక్స్ట్ అండి, ఫలదీకరణ చెందిన అండం స్త్రీబీజవాహిక ద్వారా. ఫలదీకరణం చెందిన అండం స్త్రీబీజవాహిక ద్వారా అంటే మనం ఏం చెప్పుకున్నాం, స్త్రీబీజవాహిక అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ అనమాట. ఫలదీకరణం చెందిన అండం స్త్రీబీజవాహిక ద్వారా చలిస్తూ ఉన్న సమయంలో సమవిభజనలు జరిగి చివరకు గర్భాశయ కుడ్యంలో ఉన్న మృదు కణజాలానికి అతుక్కుంటుంది. మృదు కణజాలం ఉంటుంది గర్భాశయంలో, దానికి అతుక్కుపోతుంది అన్నమాట. ఇలా అతుక్కున్న వెంటనే గర్భాశయ లోపలి గోడల్లో పిండ ప్రతిష్టాపన జరుగుతుంది అన్నమాట. తరువాత పిండంలోని కొన్ని కణాలు పిండానికి పోషణ, రక్షణ, ఆధారాన్ని ఇవ్వడానికి వీలుగా వేర్వేరు త్వచాలుగా అభివృద్ధి చెందుతాయి. అవేంటంటే త్వచాలు పరాయువు, ఉల్బం, అలిందం, సొనసంచి. చూడండి పరాయువు గురించి చదువుదాం. పిండాన్ని ఆవరించి ఉండే బాహ్య త్వచాన్ని పరాయువు అంటారు. చూడండి ఇక్కడ ఉంది పరాయువు, ఇది పరాయువు, ఇది నాభిరజ్జువు, ఉల్బం, జరాయువు, ఇది జరాయువు అనమాట. అంటే మనం మాయ అంటారని ఇక్కడ ఆల్రెడీ రాసే ఉందండి. పరాయువు పిండాన్ని ఆవరించి ఉండే బాహ్య త్వచాన్ని పరాయువు అంటారు. పిండాన్ని ఆవరించి ఉండే బాహ్య త్వచాన్ని పరాయువు అంటారు. పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు పరాయువు ఉపరితలం నుండి సన్నని వేళ్ల వంటి నిర్మాణాలు గర్భాశయ మృదుకణజాలంలోనికి పెరుగుతాయి. క్రమేపీ గర్భాశయ కుడ్యంలో పాతుకున్న ఈ వేళ్ల వంటి నిర్మాణాల చుట్టూ వేగంగా కదిలే చిన్న చిన్న రక్తపు మడుగులు ఏర్పడతాయి. పరాయువు కణజాలం దీనికి ఆనుకొని ఉన్న గర్భాశయ కణజాలం కలిసి జరాయువు లేదా మాయను ఏర్పరుస్తాయి. చూడండి ఇదంతా మానవ పిండం కదా. ఇప్పుడు బేబీ ఇక్కడ ఉన్నట్లయితే ఫస్ట్ లేయర్ పరాయి ఉంటుంది. ఇది గర్భాశయానికి ఆనుకొని ఉంటుంది. ఈ గర్భాశయాన్ని ఆనుకొని ఉండడం చూడండి ఇక్కడ మీకు అర్థమైనట్టుంటుంది. దీన్ని ఆనుకొని ఉన్న గర్భాశయ కణజాలం కలిసి జరాయువు లేదా మాయ ఏర్పరుస్తుంది. పరాయు కణజాలం, ఈ పరాయు కణజాలం గర్భాశయ కణజాలం కలిసి ఈ మాయను ఏర్పరుస్తాయి అన్నమాట. జరాయువు అంటే మాయండి, ఈ మాయని ఏర్పరుస్తాయి అన్నమాట. చూడండి పరాయువు కణజాలం దీనిని ఆనుకొని ఉన్న గర్భాశయ కణజాలం కలిసి జరాయువు లేదా మాయను ఏర్పరుస్తాయి.
పిండ కణాలు తల్లి కణాలు కలిసి జరాయువుని ఏర్పరుస్తుంది. పిండ కణాలు తల్లి కణాలు కలిసి జరాయువుని ఏర్పరుస్తుంది. పిండ పోషణకు అత్యంత ఆవశ్యకమైన ఈ జరాయువు గర్భధారణ జరిగిన సుమారు 12 వారాలకు ఏర్పడుతుంది. చూడండి బిట్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్. సాధారణ పరిస్థితుల్లో తల్లికి బిడ్డకు మధ్య నేరుగా రక్త ప్రసరణ జరగదు. ఇద్దరి రక్త ప్రసరణ వ్యవస్థలు పలుచని త్వచం ద్వారా వేరు చేయబడి ఉంటాయి. ఇద్దరి రక్త ప్రసరణ వ్యవస్థలు పలుచని త్వచం ద్వారా వేరు చేయబడి ఉంటాయి. దీని గుండా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, పోషకాలు, వ్యర్థ పదార్థాలు విసరణ పద్ధతి ద్వారా రవాణా చేయబడతాయి. ఉల్బం చూడండి, ఉల్బం అంటే ఇది. ఉల్బం పిండానికి చుట్టూ ఉల్బం అనే మరొక పిండ త్వచం తనంతట తానే పెరుగుతుంది. ఉల్బం లోపలి కుహరం ఉల్బక ద్రవం లేదా ఉమ్మ నీరుతో నిండుతుంది. ఉల్బక కుహర ద్రవంలో అభివృద్ధి చెందుతున్న పిండానికి ఈ ద్రవం తేమను అందించడమే కాకుండా చిన్న చిన్న యాంత్రిక ఆఘాతాల నుండి కూడా రక్షణ కల్పిస్తుంది. తెలుసు కదండి, మనకి ఇక్కడ ద్రవం అయితే ఉంటుంది, అదైతే బేబీకి రక్షణ ఇస్తుంది అనమాట. తేమను అందిస్తుంది, కావలసిన తేమను, ప్లస్ ఏదైనా అనుకోకుండా గుద్దుకున్నట్లయితే గర్భాశయానికి ఈ లోపల బేబీకి ఏమీ జరగకుండా ఈ ద్రవం అయితే కాపాడుతుందని చెప్తున్నారు. చూడండి నెక్స్ట్, అలిందం. పిండాన్ని ఆవరించి ఉన్న మరొక త్వచాన్ని అలిందం అంటారు. ఈ త్వచం పిండం యొక్క ఆహార నాళం నుండి ఉద్భవిస్తుంది. సొనసంచి, ఉల్బపు ముడతల అంచులు, ఎల్లంటోయిస్ కాడ వద్ద కలిసి పిండాన్ని జరాయువుతో కలిపే నాళాన్ని ఏర్పరుస్తుంది. చూడండి ఇక్కడ అలిందం. పిండాన్ని ఆవరించి ఉన్న మరొక త్వచాన్ని అలిందం అంటారు. ఈ త్వచం పిండం యొక్క ఆహార నాళం నుండి ఉద్భవిస్తుంది. సొనసంచి, ఉల్బపు ముడతల అంచులు, ఎల్లంటోయిస్ కాడ వద్ద కలిసి పిండాన్ని జరాయువుతో కలిపే నాళాన్ని ఏర్పరుస్తాయి. ఈ నాళాన్నే నాభిరజ్జువు అంటారు. చూడండి నాభిరజ్జువు. చూడండి నాభిరజ్జువు అంటారు. ఇది మళ్ళీ ఒకసారి చదువుతాను. పిండాన్ని ఆవరించి ఉన్న మరొక త్వచాన్ని అలిందం అంటారు. ఈ త్వచం పిండం యొక్క ఆహార నాళం నుండి ఉద్భవిస్తుంది. సొనసంచి, ఉల్బపు ముడతల అంచులు, ఎల్లంటోయిస్ కాడ వద్ద కలిసి పిండాన్ని జరాయువుతో కలిపే నాళాన్ని ఏర్పరుస్తాయి. ఈ నాళాన్నే నాభిరజ్జువు అంటారు. ఇదేనండి నాభిరజ్జువు. ఈ నాళాన్నే నాభిరజ్జువు అంటారు. ఇది పిండాన్ని జరాయువుతో కలిపే రక్తనాళాలను కలిగి ఉంటుంది. ఈ పిండాన్ని జరాయువుతో కలిపే రక్తనాళాలను కలిగి ఉంటుంది. దీని ద్వారా తల్లి నుండి బిడ్డకు పోషక పదార్థాలు అందజేయబడతాయి. నెక్స్ట్ సొనసంచి అండి. ఇది ద్రవంతో నిండిన సంచి వంటి పొర. జరాయు క్షీరదాల్లో దీనికి ప్రత్యేకమైన విధి లేదు. ఈ విధంగా పిండం జననం జరిగే వరకు అభివృద్ధి చెందుతుంది. గర్భధారణ జరిగాక 3 నెలల నుండి పిండాన్ని భ్రూణం అని పిలుస్తారు. 3 నెలల నుండి పిండాన్ని భ్రూణం అని పిలుస్తారు. భ్రూణం అని ఎప్పుడు అంటారంటే 3 నెలల నుండి అని పిలుస్తారని చెప్పాలి. పిండం పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారుగా 9 నెలలు లేదా 280 రోజులు పడుతుంది. దీన్నే గర్భావధి కాలం అంటారు. గర్భావధి కాలం అంటే 9 నెలలు లేదా 280 రోజులు అని చెప్పాలి. నెక్స్ట్ అండి శిశు జననం. గర్భావధి కాలం గడుస్తున్న కొద్దీ భ్రూణంగా పిలువబడుతున్న పిండం పెరిగి రూపుదాల్చుకుంటుంది. భ్రూణాన్ని ఇముడ్చుకునేందుకు వీలుగా గర్భాశయ పరిమాణం పెరుగుతుంది. సాధారణంగా ఫలదీకరణం జరిగిన 9 నెలలకు గర్భావధి కాలం చివరి దశలో తల భాగం కింది వైపుకు గర్భాశయ ముఖ ద్వారానికి చేరుతుంది. సాధారణంగా ప్రసవ సమయంలో తల ముందుగా బయటకు వస్తుంది. కొన్ని సమయాల్లో కాళ్ళు ముందుగా బయటకు వస్తాయి. ఈ పరిస్థితిలో ప్రసవం చాలా కష్టం. శిశు జననం లేదా పురిటి నొప్పులు ఎలా వస్తాయన్నది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పూర్తిగా తెలియదు.
దీన్ని ఒక సంక్లిష్టమైన దృగ్విషయంగా భావిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా పురిటి నొప్పులు ఎలా వస్తాయని శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. శిశు జననం గర్భాశయ కండరాల త్వచాల సంకోచ సడలికలతో ప్రారంభమవుతుంది. ఈ చర్యలనే పురిటి నొప్పులు అని భావిస్తాం. ముందుగా గర్భాశయ కండర సంకోచ సడలికలు శిశువును స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క బాహ్యకుల్య అయిన యోని వైపుకు నెమ్మదిగా నెట్టుటకు సరిపడేంత బలాన్ని కలిగిస్తాయి. ఈ దశలో శిశువును ఆవరించి ఉన్న ఉల్బంలో వాటర్ ఉంటాయి కదండి, ఉల్బం పగిలి అందులోని ద్రవ పదార్థాలు బయటకు విడుదలవుతాయి. ప్రసవం సరి అయిన విధానంలో జరుగుతుంది అనడానికి ఇది ఒక సరి అయిన సంకేతం. అప్పుడు గర్భాశయ కండరాల సంకోచాలు బలంగా అత్యంత వేగంగా జరిగి యోని ద్వారా శిశువును బాహ్య ప్రపంచంలోనికి నెట్టబడుతుంది. శిశువు నుండి జరాయువు, చూడండి ఇక్కడ ఫిగర్ అయితే ఉంది, జననం కన్నా ముందు దశ, బేబీ రెడీ అయిపోయిందనమాట. ఉల్బ ద్రవం, జరాయువు, చూడండి జరాయువు, ఉల్బం, నాభిరజ్జువు, శిశువు, చూడండి గ్రీవం. శిశువు నుండి జరాయువు వరకు గల నాభిరజ్జువును వైద్యులు కత్తిరించి వేరు చేస్తారు. శిశువుతోనున్న నాభిరజ్జువు యొక్క చిన్న భాగం కృషించుకుపోయి కొద్ది రోజుల్లో ఊడిపోతుంది. ఈ ప్రేగ్ అంటాం కదండి, అది ఊడిపోతుంది అన్నమాట. బయటకు వచ్చిన తర్వాత ఊడిపోతుంది. ఈ భాగాన్ని నాభి అంటాం. శిశు జననం తరువాత గర్భాశయ కండరాల సంకోచం జరాయువును బయటకు నెట్టేంత వరకు కొనసాగుతుంది. మాయ అంటాం కదండి, జరాయువు అంటే గర్భాశయ కండరాలు సంకోచిస్తాయి అంటే మళ్ళీ ముడుచుకుపోతాయి అన్నమాట. జరాయువును బయటకు నెట్టేంత వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియనే జననాంతరం అంటారు. గర్భావధి చివరి దశలో శోషరసాన్ని పోలిన ద్రవం స్తన గ్రంథుల్లో ప్రోగవుతుంది. గర్భావధి చివరి దశలో శోషరసాన్ని పోలిన ద్రవం స్తన గ్రంథుల్లో ప్రోగవుతుంది. మురుపాలు లేదా ప్రథమ స్తన్యం అని పిలువబడే ఈ ద్రవం నెమ్మదిగా మార్పులకు లోనవుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. కొలెస్ట్రామ్ అనేది బిట్ అని పిలువబడి ఈ ద్రవం నెమ్మదిగా మార్పులకు లోనవుతుంది. శిశు జననం తర్వాత కొద్ది రోజులు స్తన గ్రంథులు మురుపాలనే స్రవిస్తాయి. మురుపాలు అంటే స్టార్టింగ్ వచ్చి మిల్క్ని మురుపాలు అంటారు. అవి పిల్లలకి చాలా మంచిదన్నమాట. అవి మా ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఉపయోగపడతాయి పిల్లలకి. మురుపాలనే స్రవిస్తాయి. నవజాత శిశువులలో వ్యాధి నిరోధకత పెంచడానికి ఇది అత్యావశ్యకం. దీని తరువాత సాధారణమైన పాలు స్రవించబడతాయి. శిశు జనన అనంతరం క్షీరోత్పత్తి ఆగిన తరువాత ఋతుచక్రం మరలా ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు అండోత్సర్గం, ఫలదీకరణం, గర్భం దాల్చుట క్షీరోత్పత్తి జరిగే సమయంలో కూడా జరుగుతాయి. ఇక్కడ రాశారు కదండి, క్షీరోత్పత్తి ఆగిన తర్వాత ఋతుచక్రం మరలా ప్రారంభమవుతుందని. అలాగా జరగచ్చు. లేకపోతే క్షీరోత్పత్తి జరిగే సమయంలో కూడా అండోత్సర్గం అంటే అండాలు విడుదలవ్వచ్చు. ఫలదీకరణం అంటే మళ్ళీ బేబీ గర్భం దాల్చవచ్చు. ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నారు పాలు ఉత్పత్తి అయినప్పుడే. నెక్స్ట్ మీకు తెలుసా, ఇలా మీకు తెలుసా అని బాక్సుల్లో ఉన్నవి ఇంపార్టెంట్ అండి. లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాధాన్యత. అలైంగిక ప్రత్యుత్పత్తిలో జీవులు తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడంలో ఒక జనక జీవి మాత్రమే ఉంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో 2 జనక జీవులు పాల్గొంటాయి. అంతే కదండి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక జీవి నుండే పిల్లలు వస్తాయి. లైంగిక ప్రత్యుత్పత్తిలో అయితే 2 జనక జీవులు పాల్గొంటాయి. 2 జీవుల ఉమ్మడి లక్షణాలు తరువాత తరానికి వస్తాయి. అలైంగిక ప్రత్యుత్పత్తికి ఎక్కువ సమయం, శక్తి వృధా కావు. అలైంగిక ప్రత్యుత్పత్తి తక్కువ సమయంలో జరుగుతుంది అన్నమాట.
ఎక్కువ సమయం శక్తి వృధా కావు. భాగస్వామిని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. కానీ లైంగిక ప్రత్యుత్పత్తిలో తమ చుట్టూ ఉన్న పరిసరాలతో సమర్థవంతంగా సర్దుబాటు చేసుకోవడానికి అనువైన జీవులు ఉత్పత్తి అవుతాయి. ఈ పాఠం ప్రారంభంలో పారామిష్యంలో జరిగే లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను గురించి చర్చించిన అంశాలను గుర్తుకు తెచ్చుకోండి. నెక్స్ట్ మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి అండి. చూడండి, ఇక్కడ చిన్న పాయింట్ ఉంది కదా. ఈ పాఠం ప్రారంభంలో పారామిష్యంలో జరిగే లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను గురించి చర్చించిన అంశాలను గుర్తుకు తెచ్చుకోండి. ఇక్కడ ఇచ్చారండి పారామిష్యం గురించి పాఠం స్టార్టింగ్లో అయితే చూడండి. పారామిష్యంలో విచ్ఛితి జరుగుతుంది. ద్విధా విచ్ఛితి, బహుధా విచ్ఛితి, ఇవన్నీ ఆల్రెడీ పెట్టానండి ప్రీవియస్ వీడియోలో అయితే. చూడండి, ఇక్కడ ఉంటాయి ఇవన్నీ. ప్రతికూల పరిస్థితిలో రెండు పారామిష్యంలు దగ్గరగా చేరి కేంద్రక పదార్థాలను పరస్పరం మార్పు చేసుకుంటాయి. దాన్ని సంయుగ్మం అంటారు. అందువల్ల ఏర్పడే జీవులు ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలిగినవిగా ఉంటాయి. పారామిష్యం అనేది లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొంటుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే పెట్టాను, చెక్ చేయండి. మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.